నారాయణ నారాయణ. మిత్రమా నారద, మిత్రమా పర్వత, జయ జయ బ్రహ్మదేవ. అదే నీ శిఖ ఏమైనది? నీవే చెప్పు నారద, అధిక కాలం శిఖతో ఎవరుంటారు? నారాయణ నారాయణ. ఎవరి ఉద్దేశం పవిత్రమైనదో వారు శిఖతో అవశ్యం ఉండగలరు. కానీ నేను నీ శిఖను గురించి మాట్లాడుతున్నాను. పృథ్వీవాసుల ద్వారా ఇది విని ఉన్నాను. తిరగ్గా తిరగ్గా రాయి కూడా అరుగుతుంది అని. కానీ నేను ఇది ఎప్పుడూ విని తెలుసుకోలేదు. ఆకాశ గమనం చేస్తే శిఖ కూడా తరిగిపోతుందని. అటువంటిదేమీ లేదు మిత్రమా. అయితే మరి ఎటువంటిది మిత్రమా? ఎటువంటిదో అదే చెప్పు. నీకు తెలుసు కదా మిత్రమా, ఏమిటి? నేను నీ వలనే రూపము, వేషభూషణాలు, ఆచరణలను అనుకరిస్తూ నీ మాదిరిగానే త్రిమూర్తుల కృపను పొందే ప్రయత్నం చేస్తున్నానని. అలా పొందనందున నేననుకున్నాను, నా పొడుగైన శిఖ నన్ను నీకు భిన్నంగా చేసి బ్రహ్మదేవులకు దూరం చేసిందని. అందుకే నేను నా శిఖని చిన్నదిగా చేసుకున్నాను. అతిని తగ్గించటం ఈ జగతి యొక్క హితము కొరకే అవుతుంది మిత్రమా పర్వత. చక్కగా చేశావు నీవు. అయితే ఇప్పుడు నీకు పరమపిత బ్రహ్మదేవుల దర్శనం శీఘ్రమే అవుతుందేమో. మిత్రమా నారద, నీవు ఈ సత్యాన్ని బహుబాగా ఎరిగినవాడు. నేను పరమపిత బ్రహ్మదేవుల దర్శనానికై ఎంతో కాలముగా ఉత్కంఠతో, ఉత్సుకతతో, వ్యాకులతతో ఉన్నాను. దేవగురు బృహస్పతి భవిష్యత్తు చెప్పారు. నేడు నేను నిన్ను కలుస్తానని, నీవు నన్ను బ్రహ్మలోకం తీసుకువెడతావని. కానీ నీవు పరమపిత బ్రహ్మని దర్శించుకోవాలని అంత వ్యాకుల పడతావెందుకు? ఎందుకంటే నాకు అక్కడ ఒక పని ఒప్పజెప్పబడింది. పనే? ఏం పని? దేవేంద్రుల వారు దేవగురు బృహస్పతిని అడిగారు. బహుకాలముగా ఏ అసురుడు స్వర్గం పైన ఆక్రమణ జరుపలేదు. ఈ పరిస్థితి సదా ఇటులే ఉండునా అని. అప్పుడు దేవగురు అన్నారు, ఈ విషయమై పూర్తి నిజమైతే బ్రహ్మదేవులే చెప్పగలరు అని. అంత దేవగురువు ఇది తెలుసుకుని రావాల్సిందని నన్ను పంపారు. నా కోరికేమంటే ఈ పనిని పూర్తి చేసి నేను దేవగురువు ప్రశంసను పొందాలి. అవశ్యం చెయ్యి. కానీ ఇది పునశ్చరణ చేసుకో. పరమపిత బ్రహ్మదేవులు నిన్ను బ్రహ్మలోకమునందు ప్రవేశించవద్దని ఆదేశించారు. ఆదేశించారు ఇంతకు ముందు. అయితే నేటి పరిస్థితి వేరు. నారాయణ నారాయణ. పరిస్థితి గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ గురు బృహస్పతి ఆదేశం ఇచ్చని సర్వోత్తమంగా భావించటం నేను నా నైతిక బాధ్యతగా అనుకుని నేను నిన్ను బ్రహ్మలోకం దాకా చేర్చే ప్రయత్నం చేస్తాను. రా నాతోటి. నారాయణ నారాయణ. మిత్రమా పర్వత, నీవు నాతో పాటు బ్రహ్మలోకమందు ప్రవేశించడానికి ప్రయత్నం చేయి. ఇక బ్రహ్మదేవుల ఇచ్ఛ, ఆయన ఆదేశం లేకుంటే నీవు ఇచ్చటనే ఆగిపో. నేను లోపలికి ప్రవేశిస్తాను. ఒకవేళ అలా కాకపోతే... నాకు అర్థమైంది మిత్రమా, పరిస్థితి అంతా అర్థమైంది. మరిది నా నమ్మకం. ఈ మారు బ్రహ్మదేవులు నన్ను ఆపరు. మరైనా నీవు నా చేతిని పట్టుకుని నన్ను లోపలికి కొనిపో. రా. పరమపిత బ్రహ్మదేవులకు జయము. అరే, మాతా సరస్వతీదేవి ఏరి? వారు బ్రహ్మలోకాన్ని శూన్యంగా విడిచి ఈ విధంగా ఎన్నడూ వెళ్ళరే. ఇప్పుడు వారు లేనప్పుడు అది చర్చించడం వ్యర్థం. యోచించవలసినదేమంటే ఇప్పుడు ఏం చేయాలని. నేను అదే ఆలోచిస్తున్నాను. ఆలోచించవద్దు, ఏదైనా చెయ్యి. నీవు బ్రహ్మదేవుల మానసపుత్రుడవు. ఆయన చరణాలను స్పృశించి ఆయనని కదిలించు. ఒకవేళ పరమపిత ఈ సమయాన శ్రీ మహావిష్ణువు వలనే యోగనిద్రలో లీనమైనారేమో. నీవు కదిపితే తప్పక లేవవచ్చు. నారాయణ నారాయణ. ఇలాంటి అసభ్య అనధికార చేష్ట నేనెన్నడూ చేయలేదు. కాని పర్వత, నీకోసం నేను ఈ సాహసం చేయక తప్పదు. పరమపిత, 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 కృపతో తమరు కనులు తెరవండి. మా దిక్కు చూడండి పరమపిత. పరమపిత, కృపతో కనులు తెరవండి.
పరమపిత సమాధిలో లీనమైపోయారు. ఇటువంటప్పుడు మాత సరస్వతి ఎక్కడికి వెళ్ళారు? దేవి పార్వతి, ఎక్కడున్నారు తమరు? ఎక్కడున్నారు తమరు దేవి పార్వతి? ప్రణామం స్వీకరించండి శివశంకర. మాతా సరస్వతికి ప్రణామం. నందీశ్వర, దేవి పార్వతి ఎక్కడున్నారు? మాతా పార్వతి మహాదేవుడు పరమేశ్వరుని ఆజ్ఞగైకొని శక్తి ధ్యానం కొరకు ఏకాంత స్థానంలోకి వెళ్ళినారు. ఇప్పుడు వారు తిరిగి వచ్చే సమయమైంది. మహాదేవా, బ్రహ్మదేవులు అకస్మాత్తుగా సమాధిలో లీనమయ్యారు. మాటి మాటికి పిలిచినా ఎంతగా కుదిపినా కూడా కదలటం లేదు. ఆయన ఇలా జడులైపోవడం వల్ల సృష్టి నిర్మాణంలోని సకల క్రమములు ఆగిపోయినవి. నేను బాధకు లోనవుతున్నాను. అందుకని తమరి శరణు కోరి వచ్చాను. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, కనులు తెరవండి బ్రహ్మదేవా. జాగృతులవ్వండి బ్రహ్మదేవా. బ్రహ్మదేవా, పరమేశ్వర, ప్రణామం సర్వేశ్వర. తమరు ప్రప్రథమంగా బ్రహ్మలోకానికి వచ్చారు. ఇచ్చట తమరి దర్శనం పొంది నేను ధన్యుణ్ణయ్యాను మహాదేవా. ధన్యత ఇచ్చటికి రావటంతో మాకు కలిగినది. కానీ ఆ ప్రాణులెలా ధన్యులవ్వగలరు? తమరు నిర్మించిన ఈ సృష్టిలో ఉండేవారు, సృష్టిని నిర్మించేవారై ఉండి కూడా ఇట్టి గాఢ నిద్రలో లీనమగుటకు కారణమేమై ఉండును బ్రహ్మదేవా? దేవి సరస్వతి తమరి అచంచల రూపాన్ని చూసి వ్యధ చెందుతూ ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ జపాన్ని చేస్తూ చేస్తూ నేనింత గాఢ నిద్రకు ఎలా లోనయ్యానో ఇది స్వయంగా నాకు తెలియదు. తమరు ఈ విధముగా నిద్రావస్థకు లోను కావడం ఒక సాధారణ సంఘటన కాదు. దీని మూలమందు అవశ్యం భవిష్యత్ యొక్క ఏదో సంకేతము దాగి ఉంది. ఆ సంకేతం శీఘ్రమే తెలియగలదు. ఇక తమరు సావధానులై ఉండండి. ఈ సింధూర మానవుడు ఎవరు బ్రహ్మదేవా? ఇంకా ఎచ్చటి నుండి వచ్చాడితడు? దేవి, నేను పరమపిత బ్రహ్మదేవుని ఆవలింత నుండి ఉత్పన్నమైన సింధూరుడిని. వీరికి పుత్రునితో సమానం. ఈయనను చూడగానే నా మనస్సులో అనేక విధాలైన గొప్ప కాంక్షలు జాగృతమవసాగాయి. ఎటువంటి గొప్ప కాంక్షలు సింధూర మానవ? నేను తమరి పుత్రుణ్ణి అయినందుకు నాకు ముల్లోకాల్లోకి సర్వోత్తమ శక్తి ప్రాప్తించవలసి ఉంది. నాకు సర్వోత్తమ శక్తిని వరంగా ఇయ్యండి బ్రహ్మదేవా. సర్వోత్తమ శక్తిని పొంది నీవు ఏమి సాధిస్తావు పుత్రా? అటువంటి శక్తిని పొంది నేను జగత్ కళ్యాణ కార్యాలు చేస్తాను మాత. బ్రహ్మదేవులిక ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. ఈ నా అనుజ్ఞను పొంది నేను ఏ పనైనా చేస్తాను బ్రహ్మదేవుల ఇచ్ఛానుసారం. మేము ప్రసన్నులమయ్యాము పుత్ర సింధూర. మేము నీకు వరాన్నిస్తున్నాము పుత్ర. నీకు ముల్లోకాలను వశంలో ఉంచుకునే అద్భుత సమర్థత, శక్తి కలుగుతాయి. నీకు దేవతలు, దానవులు, మానవులు, యక్షులు, కిన్నెరలు ఎవరి వల్ల ఏ విధమైన భయము ఉండదు. నీవి జగతిలో సర్వదా
నిర్భయుడవై స్వతంత్రంగా ఉండి వ్యవహరించగలుగుతావు. కానీ పరమపిత, నేను మరి నా సర్వోచ్చ శక్తిని తెలుసుకోవడం ఎలా సాధ్యపడుతుంది? నీవు ఎవరినైనా నీ బాహువుల్లో బంధిస్తే వారి శరీరం ఖండ ఖండాలుగా అయిపోయి వారు జీవించి ఉండలేరు. నేను తమ నుండి ఈ అత్యద్భుత వరాన్ని పొంది ధన్యుణ్ణయ్యాను పరమపిత. విచిత్ర రీతిని ఉత్పన్నమైన ఈ విచిత్ర ప్రాణికి మనోవాంఛిత వరాన్నిచ్చి తమరు సరైన పని చెయ్యలేదు. ఏ విధముగా భస్మాసురుడు శివశంకరునిచే వరాన్ని పొంది ఘోర సంకటాన్ని సృష్టించాడు, అట్టి సంకటమే ఇతను కూడా సృష్టించవచ్చు. చింతించకు దేవి. కారణం మేము యోగనిద్ర నుండి గాఢనిద్రకు లోనవ్వడం, శివుని దర్శనం చేసుకునే సమయాన ఆవలింత రావడం, మరల అందు నుండి సింధూరుడు ఉత్పన్నమవ్వడం, మేము నిస్సంకోచంగా అతనికి వరాన్నివ్వడం, ఇవన్నీ ఒకటే సూచిస్తున్నాయి. జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. జరిగేదేదో జరిగి తీరుతుంది. అందుకే మా నుండి ఉత్పన్నమైన సింధూరునికై చింతించక శుభాశీస్సులందించు. ఇది కేవలం తమరి యోచన. ఈ విషయమై అన్య దేవతలు ఏమి యోచిస్తారో అది కాలమే చెబుతుంది. నాయనా గణేశ, మాత వచ్చారు. ప్రణామం మాత. మాత, తమరు అకస్మాత్తుగా ఇచ్చట ప్రత్యక్షమై మా మనసులను ఆనందంతో నింపివేశారు. లోకోపకారమందుండి తీరిక దొరకని కారణంగా నేను తమరి దర్శనానికై కైలాసానికి కూడా రాలేకున్నాను. నా ఈ వివశత తమరికి అప్రియం కలగజేయదు. ఇక తమరే స్వయంగా ఇక్కడికి వచ్చి మాకు దర్శనం ఇచ్చినారు. మాతాపితల కృప ఎప్పుడూ అపారంగా ఉంటుంది. మాతాశ్రీ, తమరిప్పుడు ఎచ్చటి నుండి వస్తున్నారు? నేను శక్తి ధ్యాన ప్రయోజనం కోసమని ఏకాంత స్థలానికి వెళ్ళాను. కైలాసానికి వెడుతూ ఉంటే మీరందరూ జ్ఞప్తికి వచ్చారు. ఇక్కడికి వచ్చేశాను. మాత, తమరు ధ్యానమందు ఆ విచిత్ర ప్రాణిని అవశ్యం చూసియే యుందురు. అతను బ్రహ్మలోకమందు జన్మించాడు. అతను బ్రహ్మదేవుని వద్ద వరాన్ని పొంది అపార శక్తిని సంపాదించుకున్నాడు. అవును గణేశ, నేనొక సింధూరవర్ణ ప్రాణిని నా ధ్యానమందు అవశ్యం చూసి ఉన్నాను. కానీ అతనిపై ప్రత్యేక ధ్యాసనుంచలేదు. కానీ మాత, నేనైతే ఈ విచిత్ర ప్రాణిని నా దివ్య దృష్టితో చూసినంతనే అతని భవిష్యత్తు గురించి కూడా తెలుసుకున్నాను. ఏమనిపిస్తోందంటే తమరు నా మాత, శక్తి స్వరూపిణి. నిశ్చయముగా తమరికి నాకన్నా అధిక జ్ఞానం ఉండును. తమరి సన్ముఖాన అధిక జ్ఞాని నవ్వాలనే సాహసం నేను చేయకూడదు. అతని గురించి యోచించక పుత్రా. ఎవరైతే అతన్ని ఉత్పన్నం చేశారో వారే అతనిని గూర్చి యోచిస్తారు. మాత, తమరు మరి అదే యోచిస్తున్నారు. ఈ వింతైన అద్భుత ప్రాణి బ్రహ్మదేవుని వరమును పొంది ఏదైనా అనర్థము తలబెడతాడేమోనని కదూ? తల పెడితే దాని పరిణామము అనుభవిస్తాడు. మిత్రమా నారద, బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా నా ఇచ్చ పరిపూర్తి కాలేదు. పరమపిత బ్రహ్మదేవుల ఆశీర్వాదాన్ని పొందలేకపోయాను. అరే, ఆశీర్వాదం లభించకుంటే ఏమి? నీవు బ్రహ్మలోకమునందు ప్రవేశించే అధికారాన్ని పొందగలిగావు. ఆ పరమశివశంకరులు పరమపిత బ్రహ్మదేవులను జాగృతుల్ని కూడా చేసేశారు. ఇక ఇప్పుడు నీవు పరమపిత బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళి ఎప్పుడైనా ఆశీర్వాదాన్ని పొందవచ్చును. అరే, ఈ విచిత్ర ప్రాణి ఎవరు? నేను బ్రహ్మదేవుల పుత్రుణ్ణి, సింధూరుణ్ణి. ఆయన నాకు సర్వోత్తమ శక్తిని వరంగా ఇచ్చారు. నేను మహాబాహుబలుణ్ణి. మేము నిన్నెప్పుడు బ్రహ్మలోకమందు చూడనైనా లేదు. బ్రహ్మలోకాన్ని ఆ బ్రహ్మదేవుణ్ణే చూసి ఉండవు, మరి నన్నెలా చూడగలవు?
అంటే నీవు ఉద్భవించినది ఆ బ్రహ్మదేవులు మేల్కొన్న పిదప అన్నమాట. అర్థాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవారు బుద్ధిమంతులవుతారు. నాకు నీవు బుద్ధిగలవానిగా అగుపిస్తున్నావు, ఎందుకంటే నీవు నిజం చెప్పావు. నేను సింధూరుణ్ణి. ఈయన దేవర్షి నారదుడు, బ్రహ్మదేవుల మానసపుత్రుడు. బ్రహ్మదేవుల మానసపుత్రుడా? అంటే నాకు భ్రాతవే అయితే మంచి చేయి నాకు. ఇక ఇది చెప్పు, బ్రహ్మదేవులు నాకు ఇచ్చిన వరం యొక్క ప్రభావాన్ని పరీక్షించటం నేనెలా చేయాలి? అందుకు ప్రమాణం ఎటుల పొందగలను చెప్పు. అట్టి యోచనే మనమునందు రానియకు సింధూరా. పరమపిత బ్రహ్మదేవులు ఎప్పుడూ ఎవరికి అసత్య వరాలనియ్యరు. మరి ఆయన వరాలను పరీక్షించడం లేదా అందులోని నిజాలకి ప్రమాణం పరికించవలసిన ఆవశ్యకత ఏమున్నది? ఆయన వరాల వల్ల దైత్యులు స్వర్గలోకంపైనే అధికారాన్ని పొందారు. పృథ్వీ పాతాళాలు వారి వశమయ్యాయి. నీవు ఆయన వరాలను శంకిస్తే ఆ వరాలిక వ్యర్థమే. కాదు 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 కాదు, నేను ఆయన వరాలనేమి శంకించడం లేదు. నేను కేవలం పరీక్ష చేద్దామనుకుంటున్నాను. నా శక్తి యొక్క పరీక్ష. శక్తిని పరీక్షించడం అందరూ చేసెదరు, మరి నేనెందుకు చేయరాదు? ఎటులో చేసేదవు వరం వల్ల పొందిన శక్తి పరీక్ష? బ్రహ్మదేవులు అన్నారు, నేనెవరినైనా నా బాహుల్లో బంధించి వేస్తే వారు చూర్ణమైపోతారని. అందుచేత వెతుకుతూ ఉన్నాను ఆ ప్రాణి కోసం, ఎవరిని నా బాహుల్లో బంధించాలా అని. నారాయణ నారాయణ. మరైతే పరమపిత బ్రహ్మదేవులు నీతో అననే లేదు కదా, నీవు నీ బాహుల్లోకి నారదున్నే తీసుకుని చూర్ణం చేయమని. నిన్నే విను. ముందుకు రాకు. పర్వతా నీవు అదృశ్యమైపో. సింధూరుడిలో అసుర ప్రవృత్తి జాగృతమైంది. ఇప్పుడు బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళటమే ఉచితం. ఆయనపై శక్తి పరీక్ష చేసినప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి అహితము జరగదు. నడు సింధూరా, బ్రహ్మలోకానికి నడు. అనర్థం. ఏం జరిగింది బ్రహ్మదేవా? ఏం జరిగినా అనర్థమే అయ్యింది. సింధూరుని మనస్సునందు అకస్మాత్తుగా అసుర ప్రవృత్తి జాగృతమయ్యింది. అతను శక్తి పరీక్ష చేద్దామనే యోచన చేస్తూ ఈ దిశగానే వస్తున్నాడు. మాకు ఆశ్చర్యంగా ఉంది. మా ఆవలింత నుండి ఉత్పన్నుడైన సింధూరునిలో అసుర ప్రవృత్తి ఎటుల కలిగినతో. నేను తమరిని ముందుగానే సావధానపరిచాను, కానీ తమరు నా మాటని వింటే కదా. సింధూరుడిప్పుడు సింధురాసురునిగా మారిపోయాడు. అతన్ని బ్రహ్మలోకమందు ప్రవేశించకుండా నిరోధించండి. ఇప్పుడు అతన్ని ఆపడం మా వశమందు కూడా లేదు దేవి. అతను మా నుంచి సర్వోచ్చ శక్తిని వరంగా పొంది ఉన్నాడు. ఇప్పుడు అతనిలో మాకన్నా ఎక్కువ బలముంది. బ్రహ్మదేవా, మాకు మా బాహువుల శక్తిని పరీక్షించే అవకాశం ఇవ్వండి. తమరు సృష్టికే జనకులు. మా బాహుల లోపల నలిగిన పునర్జీవితులవగలరు. చూర్ణమై కూడా మరలా తయారవగలరు. బ్రహ్మదేవా, అదృశ్యులై త్వరగా వైకుంఠం వెళ్ళండి. నారాయణ నారాయణ. నీ మిత్రుడు పర్వతుణ్ణి ఎక్కడ విడిచి వచ్చావు నారదా? శ్రీహరి, దేవగురువు బృహస్పతి అతన్ని స్మరించారు. అతను స్వర్గలోకానికి వెళ్ళాడు. నేనిప్పుడు ఈ సమయమందు సింధూరుని గురించి తెలుసుకొని వచ్చాను. సింధూరుడా? ఎవరి సింధూరుడు? సింధూరుడు సింధురాసుడిగా మారాడు నారదా. ఇక ఇప్పుడు అతను బ్రహ్మదేవులను వెన్నాడుతూ ఈ దిక్కే వస్తున్నాడు. మరి ప్రభు? శ్రీహరి, మా దుష్టపుత్రుడు సింధురాసురుడి నుంచి మమ్ము రక్షించండి. మేము పుత్రమోహముతో అతనికి వరాన్నైతే అవశ్యం ఇచ్చాము, కానీ ఇప్పుడు వాడు మమ్మే బ్రహ్మదేవా, మాకు తెలియను బ్రహ్మదేవా. మరిప్పుడు ఆ దుష్ట అసురుడు తమరికి హాని చేకూర్చలేడు. ఉత్తమమేమిటంటే మనమందరము ఇట నుంచి అదృశ్యమయ్యి పరమశివుని శరణు కోసమై కైలాసం వెడదాం. సింధురాసుని శక్తి అక్కడ పనిచేయలేదు. పరమపిత, ఎక్కడున్నారు తమరు? ప్రత్యక్షమవ్వండి. నేను తమరికి నమ్మకంగా చెబుతున్నాను, తమరి పైన బల ప్రయోగాన్ని చేయను. పరమపిత, పరమపిత!
రక్షించండి పరమేశ్వర, రక్షించండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, రక్షించండి పరమశివ. బ్రహ్మదేవులు మా పితరులు, నేను ఆయన పుత్రుణ్ణి, సింధూరుణ్ణి. సింధూరుణ్ణి కాదు కాదు, ఇప్పుడు నీవు మా పుత్రుడవు కాదు. సింధూరుడు నుండి సింధురాసునుడిగా మారిపోయాను. మా పుత్రునిలో అసుర ప్రవృత్తి, అసురుల భీతావహ వ్యవహారము జనించవు. నీలోని అవి జనించాయి. అందుకు సింధురాసురుణ్ణి దోషి అని ఎందుకంటారు పరమపిత? నా దోషాన్ని తమరు క్షమించాలి. కానీ తమరి వరాల గొప్పతనమే అలాంటిది కదా. ఎవరైతే అసురులు కారో వారు అసురులు అవుతారు. ఇక అసురులైన వారైతే మహాసురులుగా మారతారు. నారాయణ నారాయణ. ఇప్పుడు తమరు తమ వరం యొక్క దోషాన్ని సింధురాసురుని తలపై ఎందుకు రుద్దుతారు? ఇది మరి జరగాల్సిందే కదా. మరి ఆశ్చర్యం ఖేదము ఎలా? ఏం సింధురాసురా, నేనేమైనా అనుచితంగా అన్నానా? ఉచితానుచితాల జ్ఞానాన్ని తెలియజేస్తాను నీకు. దాంతో పాటు అందరినీ చూర్ణం చేసి పారేస్తాను. నేను సింధురాసురుణ్ణి. నేను వరం రూపంలో సర్వోచ్చ శక్తిని పొంది ఉన్నాను. నేను మీ అందరినీ నా విశాల బాహువుల్లో బంధించి పిండి చేసేస్తాను. బ్రహ్మదేవుల వరం యొక్క శక్తిని ఎవరూ ఎదిరించ సాహసించలేరు. నేను నేడు నా ఈ బలాఢ్య బాహులతో మీ అందరినీ చూర్ణం చేసేస్తాను. నారాయణ నారాయణ. మమ్మల్ని అందరినీ చూర్ణం చేసే ముందు సుదూర సత్యాన్ని మరింత చేరువలో చూడు అసురరాజా. ఏమిటి? ఏమన్నావు నీవు? నేను అన్నది నువ్వు ఈ జగత్తులోనే సర్వాధికమైన భాగ్యశాలి అసురుడివి అని. ఒకేసారి త్రిమూర్తులన్నీ హృదయానికి హత్తుకుంటూ ఉన్నావు. నీకు హితం నారాయణ నారాయణ అవశ్యం కలుగుతుంది. ఓరి మూర్ఖ, మేము మా యొక్క త్రినేత్రంతో కామదేవుని భస్మం చేసి వేశాము. దానితోనే నిన్ను భస్మం చేసేస్తాము. తొలగించు నీ బాహువుల్ని. తమరలా చేయలేరు మహాదేవా. ఎందుకంటే నేను నా బాహువులలో ఈ విధంగా మీ అందరినీ నలు దిశలా బంధించి ఉంచుతాను. ఇక తమరు నన్ను భస్మం చేస్తే నాతో పాటు మీ అందరూ భస్మం అయిపోతారు మహాదేవా. పుత్ర గణేశ, పుత్ర గణేశ, త్వరగా కైలాసంపై ప్రత్యక్షమవ్వు. త్వరగా కైలాసంపై ప్రత్యక్షమవ్వు. ఓం నమ శివాయ. పుత్ర గణేశ, మమ్ము ఈ దుష్టుని బాహుపాసం నుండి విముక్తుల్ని చెయ్యి. మాత, నేను తమరితో అన్నాను కదా, బ్రహ్మదేవుల ఆవలింత నుండి ఉత్పన్నుడైన ఈ దుష్టుడు ఏదో ఒక ఉపద్రవం అవశ్యం కలిగిస్తాడని. అయినా తమరు నా మాట పైన ధ్యాస ఉంచలేదు. సింధురాసురా, చెప్పు, నీవు చావాలనుకుంటున్నావా లేదా బ్రతికి ఉండాలనుకుంటున్నావా? ఓరి విచిత్ర ప్రాణి, నన్ను చంపేటటువంటి వాడు
ఈ సృష్టిలో ఎవ్వరూ జన్మించనే లేదు. ఓ పెద్ద ముఖము, అంత భారీ శరీరమున్న అద్భుత ప్రాణి, నీవును నాకు ఎట్టి హాని కలిగించలేవు. సింధురాసురా, నేను నీకు అంతిమ హెచ్చరికనిస్తున్నాను. ఈ పూజ్య దేవదేవీ మణులను ఆదరపూర్వకంగా విడచి వారి క్షమనర్థించు. లేదంటే నేను నీకు ఎలాంటి దుర్దశని కలిగిస్తానంటే అది ఊహించడం స్వయంగా నీ వరదాత అయిన బ్రహ్మదేవులకే సాధ్యం కాదు. నీవు బ్రహ్మదేవుల వరప్రసాదిని సంహరించలేవు విచిత్ర ప్రాణి. ఎందుకంటే బ్రహ్మదేవులు నా మృత్యువు విషయమై ఏమీ చెప్పనే లేదు. గజానన గణేశునికి ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. బ్రహ్మదేవాయ నమః. ప్రణామం దేవర్షి. బ్రహ్మదేవ, తమరు సృష్టిని రచయించేవారు. తమరు తెలుసో తెలియకనో ఎవరో ఒక విచిత్ర ప్రాణిని సృష్టిస్తూ ఉంటారు. కానీ దాంతో బాధలు పడేది అన్యజీవులు, దేవతలు, మానవులు. కృపతోటి ముందు యోచించకుండా ఇక ఎవరికీ వరం ఇచ్చే పొరపాటు చేయకండి. సమయానికి పార్వతీమాత నన్ను పిలిచి ఉండకుంటే ఆ దుష్టుడు ఎట్టి అనర్థం చేసి ఉండేవాడో ఏమో. పరమశివులైతే బ్రహ్మదేవుల వరానికి ప్రాముఖ్యం ఇవ్వటానికి కావాలన్నా ఏమీ చేయలేకపోయేవాడు. గణేశుడు ఆ దుష్టుని బాహువుల వెలుపలై ఉన్నాడు. అందువల్లే పరాజితుని చేయగలిగాడు. శ్రీ గణేశ, మేమంతా నీకు రుణపడి ఉన్నాము. శక్తి స్వరూపుని మాత పార్వతి పుత్రుడవు. నిన్ను మించిన శక్తిశాలి ఈ జగతి ఎందే ఎవరూ లేరు. శ్రీ గణేశునికి సర్వరక్షకుడు, విఘ్నహారకుడు శ్రీ గణేశునికి, గౌరీ పుత్రుడు శ్రీ గణేశునికి, విఘ్నహారకుడు గజానన గణేశునికి, శివనందనుడు శ్రీ గణేశునికి,